టీనేజర్స్ అండి మాకు పెళ్లి వద్దు అంటున్నారు. పెళ్ళి అయితే గొడవలు వస్తాయి ఎందుకంటే అవే చూస్తున్నారు వాళ్ళు. అసలు కౌన్సిలర్ల రోల్ ఎట్లా ఉంటుందండి ఇందులో? ఓత్ తీసుకుంటాము, ఒక ప్రామిస్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అన్యోన్యంగా మంచిగా ఉన్న టైమ్స్ తక్కువ వాళ్ళు చూసేది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలర్, అదేవిధంగా పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్ ప్రశాంతి కొద్దుమూరి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. మ్యామ్, లాస్ట్ టైం మనం చేసిన వీడియోస్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో ఒక మాట అన్నారు, నవీన్ ఈసారి మనం వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఒకటి చేద్దాము, వాళ్ళలో గొడవలు చాలా చూస్తూ ఉన్నాం, దానికి కారణం కూడా అత్తమామలు, అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అన్నారు. సో ఏంటి వాళ్ళ నుంచి వీళ్ళకి ఎట్లా గొడవలు అవుతాయండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది విని ఆడియన్స్కి ఒకటి క్లారిఫై చేయాలి. ఈ స్టేట్మెంట్ ఎందుకన్నానంటే మా దగ్గర వచ్చే కేసెస్ మోస్ట్లీ అందులో తేలేది ఈ గొడవలకు కారణము తల్లిదండ్రులు అవుతున్నారు. ఓకే. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ అమ్మాయి తల్లిదండ్రి కానివ్వండి, అబ్బాయి తల్లిదండ్రి కానివ్వండి. సపోజ్ అమ్మాయిని తీసుకుందాం, అబ్బాయి సైడ్ నార్మల్ ఉందనుకుంటే ఈ ఈ అమ్మాయి తల్లి వచ్చేసి కొత్తగా పెళ్ళయింది, రోజు ఫోన్లో మాట్లాడడము, ఈ అమ్మాయి ఇక్కడ అయ్యే ప్రతి విషయం అక్కడ చెప్పడము. ఇంకా కొత్తగా పెళ్ళయ్యే ఒకరింటికి వెళ్ళామంటే ఎన్నో అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. తన ఇల్లులాగా ఉండదు, కొత్త వాతావరణము, కొత్త పరిస్థితులు, ప్లేస్ అంతా కొత్తది. సో దానికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే మనుషులు కూడా కొత్త మనుషులు. అంతెందుకు, మనం పుట్టి పెరిగిన అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతోనే ఈ రోజుల్లో పడట్లేదు కొన్నిసార్లు. సో అలాంటిది టోటల్లీ ఒక కొత్త కుటుంబంలోకి వెళ్ళినప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి ఇనీషియల్లీ. ఇప్పుడు మీరు కొత్తగా జాబ్ జాయిన్ అయినా ఎక్కడ కూడా ఏదో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ ఆమె చీటికి మాటికి ఇక్కడ ఇలా ఉంది, అలా అయింది, ఇలా అయింది అంటే ఈవిడ వచ్చేసి సర్దుకుపోవాలి అనకుండా అవునా ఇలాగా అలాగా అని ఇంకా అది నువ్వు ఇంకా నూరిపోయడము. సో అది గొడవలకి దారి తీస్తుంది. గొడవలు ఉంటే ఇంకా ఫ్లేరప్ అవుతున్నాయి గొడవలు ఈ తల్లిదండ్రి జోక్యం వల్ల. సో మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు మంచి చెప్తే పర్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు మంచిగా చెప్తే పర్లేదు, అడ్జస్ట్ అవ్వాలమ్మా అంటే పర్లేదు, లేదు నువ్వు మాత్రం ఈ విధంగానే ఉండు అని చెప్పేసి అంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీళ్ళకి ఆ అవగాహన ఉండాలి. చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల మాట వినాలి అని వింటూ వస్తున్నాము. సో అలాగే అది ఒక ఏజ్ అయ్యాక మీరు అడల్ట్, ఇప్పుడు మేజర్ అయ్యారు, అడల్ట్ అంటే మీరు మీ ఇండిపెండెంట్గా డిసిషన్స్ తీసుకోగలిగే స్తోమత మీలో ఉంది. అలాంటప్పుడు మీరు ఇంకా తల్లిదండ్రుల మాట వినాల్సిన అవసరం లేదు అన్నిట్లో నాకు అని తెలుసుకోవాలి. సో అందరూ ఇలా ఉంటారని కాదు, మంచి అడ్వైస్ ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు, మంచి బాటలో నడువు అని చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ అది వాళ్ళకి తెలీదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి వీళ్ళ మాట వినుకుంటూ వచ్చే అలవాటు కదా. సో అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ వ్యక్తిని, మా తల్లిదండ్రులకు చెప్పేది ఇప్పుడు నా పెళ్ళయింది, నా కాపురం ఇంపార్టెంట్, నా భర్త ఇంపార్టెంట్, ఇతనితో రిలేషన్షిప్ మంచిగా చేసుకోవాలి. సో ఇలాంటప్పుడు పేరెంట్స్ చెప్పేవి ఈ రిలేషన్షిప్కి తోడవుతున్నాయా ఆర్ అగేన్స్ట్ పోతున్నాయా, అది చూసుకోవాలి. ఆ అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చేసేసి సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలర్, అదేవిధంగా మ్యారేజ్ కౌన్సిలర్, పేరెంటింగ్ కోచ్, లైఫ్ కోచ్. సో మీరు చాలా మందిని చూసింటారు క్లయింట్లని. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటి క్లయింట్స్ ఏమైనా తగిలారండి? అంటే లేదు మా భార్యాభర్తల గొడవలకి కారణం మా అమ్మే, లేదంటే మా అత్తే అని అట్లా ఎవరైనా వచ్చి చెప్పారా? దానికి ఏమైనా సొల్యూషన్ చూపించారా? వాళ్ళు వచ్చి ఎవరు చెప్పరండి. ఎవరి పేరెంట్స్ వాళ్ళు మంచి వాళ్ళే అనుకుంటారు, మంచి చెప్తున్నారు అనుకుంటారు. కానీ మేము కౌన్సిలింగ్ చెప్తూ ఆ టైంలో బయటకు వస్తుంది.
అంటే రోజు ఏం చేస్తావు ఇది మీ చెప్పేసరికి దగ్గరకు వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేదు, గొడవ వస్తుంది వస్తుంది. అనేసి మాత్రమే చెప్తారు. చెప్తారు. దానికి మధ్య ఎవరున్నారు అనేది మీరు కౌన్సిలింగ్ లో మాట్లాడుతూ వస్తాయి. బయటకు వస్తుంది అది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది ఎందుకు అవుతుందంటే ఈ బేసికల్లీ ఇన్సెక్యూరిటీ అంటే పేరెంట్స్ కి కేనా? మోస్ట్లీ ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు చూద్దాము. వాళ్ళు ఏంటి, అబ్బాయి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు మా మాట వింటున్నాడు, మేము ఎలా అంటే అలా చేస్తాడు. ఓకే ఓకే, ఇప్పుడు పెళ్ళయింది, ఇంకొక అమ్మాయి వచ్చింది, ఇప్పుడు తన మాట వింటున్నాడు, వాళ్ళు తట్టుకోలేరు, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. సో అలాంటప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. పిల్లల మాట వినాలా వద్దంటారా? ఎందుకు వినొద్దు? పెళ్ళాము మొగుడు మాట అని కాదు, అది మంచా చెడు అని అవగాహన ఉండాలి మనకి. ఒక సపోజ్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, అక్కడ ఎవరన్నా కొలీగ్ ఉన్నాడు, ఏమన్నా చెప్తే అది మంచి అయితే తీసుకుంటాము, లేదు అంటే అది తీసుకోము, ఆర్ మనం అగేన్స్ట్ గా వాదిస్తాము. ఓకే, ఇది కూడా అలాంటిదే. పెళ్ళ మాట వినాలా మొగుడు మాట వినాలా కాదు, ఇక్కడ ఒక ఇద్దరు అడల్ట్స్ గా బిహేవ్ చేయాలి. మన ఇంట్రెస్ట్ ఏంటి, మన కామన్ గోల్ ఏంటి అనేది ఎప్పుడు గుర్తుండాలి. కామన్ గోల్ ఏంటి, ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలి, సపోర్టింగ్ గా ఉండాలి, అది మైండ్ లో పెట్టుకోవాలి. చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, దాన్ని ఎలా అధిగమించాలి, ఆ ఫ్రెండ్షిప్ లాగా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారండి, ఏమన్నా ఏమన్నా చెడు అన్నా మనం పట్టించుకోము, ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ గాఢంగా ఉంది అక్కడ. సో ఇక్కడ కూడా కొత్తగా పెళ్ళయింది, సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చినప్పుడు ఎంతో డిఫరెన్సెస్ ఉంటాయి మైండ్ సెట్లో. సో అది మెల్లిమెల్లిగా ఒకరినొకరు అర్థం చేసుకొని దానికి స్పేస్ ఇచ్చుకోవాలి, టైం ఇవ్వాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు పోవాలి. అలా పోతూ ఉంటేనే వాళ్ళు ఒక బాండింగ్ ఏర్పరచుకొని మెల్లిగా ఒక ఫ్రెండ్లీనెస్ ఏర్పరచుకుని వాళ్ళ దాంపత్యము సాఫీగా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటి మ్యామ్? అంటే ఇట్లాంటి వాళ్ళకి ఒకవేళ పేరెంట్స్ వల్లనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే వారికి మీ దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఏం చెప్తారు మీరు? ఈ భార్యాభర్తలు ఒక బౌండరీస్ అంటే సరిహద్దులు ఏర్పరచుకోవాలి. ఇది మా భార్యాభర్తల మధ్య విషయము, దీంట్లో బయటి వాళ్ళు ఎవరన్నా కానీ, తల్లిదండ్రులు కానివ్వండి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు కూడా ఎన్నోసార్లు రోల్ ప్లే చేస్తారు. ఇక్కడ తమ్ముడు అన్నను వాళ్ళకి ఏదో నూరిపోయడము అట్లా చేయడం జరుగుతుంది. సో కాపురాలు ఎన్నో చెడిపోయిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. సో అలా అని అందరు అలా అని కాదు, ఆడపడుచుల్ని చాలా అన్యోన్యంగా ఉండే ఏమంటారు వదిన మరదళ్ళు ఉన్నారు, అట్లా అన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఈ కొత్త కపుల్ అనేది వాళ్ళకేం తెలీదు, కొత్తగా వచ్చారు, వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు అలా చెప్తున్నారు, అట్లా కన్ఫ్యూజ్ అయ్యే కన్నా వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి, మనకి నా స్పౌస్, భార్యకు భర్త కానీ భర్తకి భార్య కానీ అది వాళ్ళు ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. మన మధ్య బాండింగ్ స్ట్రాంగ్ చేసుకోవాలి, అది గోల్ ఉండాలి. సో ఆ ప్రయత్నంలో ఇంకెవరు కూడా అడ్డొస్తే వాళ్ళని నో చెప్పి దూరంగా ఉంచాలి, ఒక సరిహద్దులు అనేది ఏర్పరచుకోవాలి. ఇది భార్యాభర్తల మధ్యన ఉండే గొడవ, ఈ విషయము మీరు జోక్యం చేసుకునే అవసరం లేదు, మాకు అవసరం ఉంటే మేము మీ సపోర్ట్ తీసుకుంటాము. వాళ్ళకి తెలిసిపోతుందండి వీళ్ళు చేసేది మంచా చెడువా, ఏం జరుగుతుంది, మా కాపురంకి ప్రోనా అగేన్స్టా తెలిసిపోతుంది. లేదు వీళ్ళు చెప్పే దానివల్ల మా మధ్యన మనస్పర్ధలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనిపించినప్పుడు వాళ్ళకి నో చెప్పేసి ఏదన్నా ఎక్స్టర్నల్ కౌన్సిలర్, మాలాంటి కౌన్సిలర్ దగ్గర మీరు సపోర్ట్ తీసుకోవాలి. మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు మా విషయాలు వ్యక్తిగతంగా అట్లే ఉంటాయా గోప్యంగా, లేదు అని అంటే
అంటే కొంతమంది కాంటాక్ట్ అవును. అవ్వాలన్నా కూడా అరే మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం అన్ని చెప్పుకోవడం చెప్తాను. అవసరమా, వీళ్ళు మళ్ళీ ఇంకొకరికి చెప్తారేమో అనే చెప్తారు. ఫీలింగ్ లో ఉంటారు కదా. అసలు కౌన్సిలర్ల రోల్ ఎట్లా ఉంటదండి ఇందులో? సో మా దగ్గర కౌన్సిలింగ్ కోర్స్ చేసినప్పుడు ఒక ఏమంటారు ఓత్ తీసుకుంటాము, ఒక ప్రామిస్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ. Yes. మా దగ్గరకు వచ్చిన క్లయింట్ ఏం చెప్పినా అది కాన్ఫిడెన్షియల్, మా ఇద్దరి మధ్యనే ఉంటుంది, అది తప్పించి ఎవరికి చెప్పము. సో అది చెప్పి మేము ఏ సెషన్ అన్నా స్టార్ట్ చేస్తాము. అంటే మీరు మమ్మల్ని ఏమీ trust భయం చేయొచ్చు. లేకుండా ట్రస్ట్ చేసి మాతో ఓపెన్ గా అనేది. షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే Okay. అన్ని ఓపెన్ గా చెప్పినప్పుడే మేము ఏదైనా Solution సొల్యూషన్ ఉంటుంది. చెప్పచ్చు. సో ఈ అంతెందుకు, లైక్ నా పర్సనల్ లైఫ్ లో కూడా కొందరు రిలేటివ్స్ కూడా నార్మల్లీ రిలేటివ్స్ దగ్గరికి రారు, కానీ కొన్ని కేసెస్ ఉన్నాయి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. Okay. ఎలా అంటే ఈరోజు తను నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంది ఫస్ట్ టైం. 2 రోజుల తర్వాత ఒక ఫంక్షన్ లో కలిసాం మేము. అప్పుడు నేను తన్ని హాయ్ ఎలా ఉన్నావు, చాలా రోజుల తర్వాత కలుసుకున్నామని నేను అట్లా మాట్లాడడం స్టార్ట్ చేస్తే తను బీరిపోయింది. మొన్నే కదా counseling తీసుకున్నావు సో అనేసి. మళ్ళీ చెప్పాను, మనము ఒక కోచ్ ఒక కౌన్సిలర్ క్లయింట్ రిలేషన్ లో మాట్లాడుకున్నాము, ఇదివరకు తెలియాల్సిన అవసరం లేదు Yes, yes. అనేసి. సో అది ఒక ట్రస్ట్, నమ్మకం ఇవ్వాలి. కుదురుతుంది. సో అదొకటి. మొత్తానికి అయితే మేము ధైర్యంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇట్లాంటి సమస్యలు ఖచ్చితంగా అండి, ఉన్నప్పుడు. ఖచ్చితంగా. ఎందుకంటే లేకపోతే చాలా వరకు ఓపెన్ అయ్యి చెప్పడమే బెస్ట్ మ్యామ్. ఇట్లా కౌన్సిలర్లతోటి చెప్పుకుంటే, అంటే ఈ కౌన్సిలర్లు అంటే ఏదో ఇదని కాదు. ఒకప్పుడు మన పెద్దలు ఉన్న వాళ్ళు, అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఏదైనా అమ్మమ్మ తాతయ్యలు ఉండి ఒక 4 మంచి మాటలు చెప్తా ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు. సో లేరు, అప్పుడు ఉండేవి. అప్పుడు ప్రాబ్లమ్స్ సింపుల్ గా ఉండేవి, ఇంత ఉండేది కాదు. వాళ్ళ అడ్వైస్ సరిపోయేది, సర్దుకుపోయేవారు, సరిపోయేది. Yes. కానీ ఇప్పుడు కొన్నిసార్లు చెప్పినట్టు పెద్దవాళ్ళు, ఆ పెద్దవాళ్ళు వాళ్ళ వల్లే చెప్పిన problem వాళ్ళ వల్ల వస్తుంది. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే Okay. వాళ్ళకి ఈ సైకాలజీ కాన్సెప్ట్స్ అవగాహన లేదు. ఇంకా ఒట్టి సైకాలజీనే కాదు, వాళ్ళకి ప్రపంచము మారుతుంది చాలా. సో వాళ్ళకి ఈరోజు ట్రెండ్స్ ఏంటి, ఎలా ఉన్నారు మనుషులు, వాటి గురించి కంప్లీట్ అవగాహన లేకపోవడం వల్ల కూడా వాళ్ళు సరైన వ్యక్తులు కాదు ఏదన్నా అడ్వైస్ ఇవ్వడానికి. అదే ఇప్పుడు అవును. సో ఇలాంటప్పుడు ఏ మనస్పర్ధలు వచ్చినా, మాకు ఏదైనా గొడవలు వస్తున్నాయి, నడవట్లేదు అనుకున్నప్పుడు మీరు ఇమీడియట్లీ మాలాంటి కౌన్సిలర్స్ ని అప్రోచ్ అవ్వాలి. Yes. లేకపోతే నష్టం తప్పించి లాభపడేది ఏం లేదు. మీరు ఎంత డిలే చేస్తే మీ గొడవలు అంతా ప్రొలాంగేట్ అవుతూ ఉంటాయి. ఇది ఏంటంటే మీరు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు రావాలి అన్నట్లుగా ఉంటుందా ఈ కౌన్సిలింగ్ కి, లేదంటే భర్త మాత్రం వచ్చినా గొడవ అంటే, లేదంటే భార్య మాత్రం వచ్చినా సో సరిపోతుందా? కొన్నిసార్లు ఒక భర్త వస్తాడు, భార్య రెడీగా లేదు కౌన్సిలింగ్ కి లేదంటారు. రావడానికి అనేసి అంటాడు. సో అలాంటప్పుడు మనం ఫోర్స్ చేయలేము. ఒకటి ఇండివిజువల్ కానివ్వండి, కపుల్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఎవరిని కూడా ఫోర్స్బ్లీ వస్తే ఆ కౌన్సిలింగ్ పని చేయదు. Yes, yes. వాళ్ళు తమంతట తాము రావాలి. అవును. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆ భర్త వచ్చినప్పుడు ఓకే పర్లేదు, నేను మీకు కౌన్సిలింగ్ చేస్తాను, ఆవిడ్ని ఎలా మీరు ఆవిడకి నచ్చే విధంగా ఎలా ఉండాలో నేను చెప్తాను. ఓకే, మెల్లిమెల్లిగా తను కూడా కౌన్సిలింగ్ వచ్చేటట్టు చేయొచ్చు మనము. ఓకే, ఓకే. ఇది ఏదైనా మొత్తానికి ఫ్యామిలీలో ఇట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే ఖచ్చితంగా కౌన్సిలర్ని అయితే సంప్రదించండి. ఎందుకంటే ఇవి డైవర్స్ వరకు వెళ్తూ ఉన్నాయి. సో ఇది భార్యాభర్తల మధ్య మాత్రమే కదా, ఆ ఇంపాక్ట్ అనేది పిల్లలపై కూడా ఉంటుంది. సో పిల్లలు ముందుగానే అయ్యో, సున్నిత పిల్లలు స్వభావం. ఈ రోజుల్లో టీనేజర్స్ అండి, మాకు పెళ్లి వద్దు అంటున్నారు. ఎందుకు అంటే ఈ గొడవలు చూసేసి. ఇలా గొడవ పడుతుంటారు కదా పెళ్లిళ్ళైన వాళ్ళు Yes. అనేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మైండ్లో అది పేరెంట్స్ నాటుకెళ్ళింది వాళ్ళకి.
పెళ్ళి అయితే గొడవలు వస్తాయి. వస్తాయి. ఎందుకంటే అవే చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ అన్యోన్యంగా మంచిగా ఉన్న టైమ్స్ తక్కువ వాళ్ళు చూసేది. ఎప్పుడు గొడవ పడ్డం. అయితే పెళ్ళంటే ఇలాగే ఉంటుందేమో అని మాకు పెళ్ళొద్దు ఇలా ఉంటే అనేసి వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. ఓకే. ఓకే. ఇంత సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే మేము వచ్చేసేసి ప్రశాంతి కొదుమూరి గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. సో మేడంని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.